హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకా 5కో ఏమో లేచి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలైతే ఏం లేవలేదు. రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇంకా పిల్లలు అయితే 6:30కి అట్లా లేపుతున్నాను. చలి బాగా ఉంటుంది కదా, అందుకని మార్నింగ్ అయితే పిల్లల్ని అయితే కొంచెం లేట్గానే లేపుతున్నాను. చలి మాత్రం విపరీతంగా ఉంటుందండి. మరి మీకు ఎలా ఉంటుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే పిల్లల్ని అయితే లేపాలి. ఆల్రెడీ 6:30 అయిపోయింది. వీళ్ళు చూడండి చలికి ఎలా పడుకున్నారో. లేండి నాన్న, క్రిష్ లే, చెర్రీ లే, నిండా కప్పుకొని పడుకున్నారు. లే నాన్న. చూశారు కదా పిల్లలు ఎలా పడుకున్నారో. పాపం లేపాలంటే నాకే ఎట్లా అనిపిస్తుంది, కానీ తప్పదు కదండి, స్కూల్కి వెళ్ళాలి కదా. ఇంకా అసలైతే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది సమ్మర్లో హాలిడేస్ ఇచ్చినట్టు ఇట్లా వింటర్లో కూడా కొన్ని రోజులు హాలిడేస్ ఇస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఈ చలికి మార్నింగ్ లేవాలంటే ఇంకా వాళ్ళదే 6:30కి అట్లా ఉందంటే ఇంకా నేను లేచేసరికి 5 అవుతుంది. అప్పుడు మరీ చలి విపరీతంగా ఉంటుంది. అమ్మా అనిపిస్తుంటుంది. డైలీ సండే ఎప్పుడు వస్తుందా, కొంచెం సేపు పడుకోవచ్చు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పిండి ఉంది. ఇడ్లీ పిండి ఉంటే దానికైతే బోండాకైతే కలిపాను. కొంచెం మైదా యాడ్ చేసి బోండా అయితే వేసాను. చాలా బాగా వచ్చాయి. ఇడ్లీ పిండి ఎక్కువ మైదా అంటే లైట్గా వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేస్తే ఇంకా వాళ్ళది అయిపోద్ది. వాళ్ళు అయితే రెడీ అయ్యారు. హాయ్ చెప్పండి రా. హాయ్. రెడీ అయిపోయారు. ఇంకా టిఫిన్ తినిపించేయటమే. బాక్సులు కూడా రెడీ అయిపోయినాయి. బ్యాగులు రెడీ అయిపోయినాయి. ఇంకా పిల్లలు అయితే రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళారు. యాక్చువల్గా అయితే వ్యాన్కి పంపిస్తున్నాము. మొన్నటి వరకు మా వారు డ్రాప్ చేసేవారు, కానీ చలికి ఇంకా స్కూల్ టైమింగ్స్ కూడా మారాయి. మార్నింగ్ 7:30కి మా పెద్దోడికి అదే వ్యాన్ అయితే 8కి అట్లా వస్తుంది. 8 to 10కి అట్లా వస్తుంది. ఇంకా ఎందుకని వ్యాన్ అయితే మాట్లాడాము. ఇంత చలిలో మార్నింగ్ 7:30 కంటే కొంచెం కష్టమే కదా, వాళ్ళు లేచి రెడీ అయ్యేసరికి లేట్ అయిపోతుంది. అందుకని ఇంకా వ్యాన్ మాట్లాడాము. ఇంకా డైలీ వ్యాన్కి వెళ్తున్నారు. ఇంక ఇక్కడ మార్నింగ్ నుంచి ఇంకా నాకు తీయడానికి అయితే వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్, ఇంక ఈవినింగ్. ఇంక ఇప్పుడు పిల్లలకైతే స్నాక్స్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సొరకాయ అప్పాలు. సొరకాయ అయితే తురుము పెట్టేశాను. దాంట్లోకి బియ్యం పిండి అయితే యాడ్ చేస్తున్నాను 2 కప్స్. ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ అయితే పట్టాను. కొంచెం అల్లం ఉంటే వేసుకుంటే బాగుంటుంది, కానీ నా దగ్గర రోజు అల్లం లేదు, అందుకని ఈ రెండింటితోనే చేసేసాను. ఇంకా ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇంకొక చిన్న ఆనియన్ అయితే వేసాను. సొరకాయ తురుము 2 కప్స్ ఏమో బియ్యం పిండి, ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్. ఇంకింతే. వాటరు అసలు పోయకుండా కూడా సరిపోయేదే, నేను కొంచెం యాడ్ చేశాను. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ విధంగా అయితే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలకైతే ఇష్టమైన స్నాక్ అని చెప్పొచ్చు. బాగా ఇష్టంగా తింటారు. అట్లా వేడివేడిగా చేస్తుంటే మంచిగా తింటారు. పిల్లలు తినేదైతే నేనేం చూపించలేదు, వీడియో అయితే ఏం తీయలేదు, కానీ చాలా టేస్టీగా వచ్చాయి. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా అయితే వస్తాయి. ఇంకా వీళ్ళైతే టీవీ చూస్తున్నారు. వీళ్ళకి ఇచ్చేసాను, తినుకుంటూ టీవీ చూస్తున్నారు. ఇంకా ఈవినింగ్ కూడా చిన్నోడు ఎర్లీగానే వస్తాడు. పెద్దోడు వచ్చేసరికి 6:30 అవుతుంది. ఇంకా డిన్నర్కి వచ్చేసి టొమాటో చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే ఒక ఆమ్లెట్ వేసి ఇంకా టొమాటో చట్నీతో అయితే ఇచ్చేసాను. తినేసారు, ఇష్టంగా తింటారు. అట్లా ఆమ్లెట్ వేస్తే
చట్నీ అయినా కర్రీ అయినా ఇష్టంగా తింటారు. ఇంకా పిల్లలు స్నాక్ తిని ఇంకా హోంవర్క్ ఉంటే రాసుకుంటున్నారు. ఇంకలోపు నేను డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బెండకాయలు వచ్చేసి నెక్స్ట్ డేకి మళ్ళీ మార్నింగ్ అంటే కట్ చేసేసరికి లేట్ అవుతుంది కదా, అందుకని నేను ఈవినింగే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోసపిండి అయితే పట్టాను. ఇంక ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.